ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకురావడానికి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడి మొత్తం వీళ్ళు 6 గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పుడు మిగతా 4 మన కస్టడీలో ఉన్నది 5. ఇందులో ఉన్నం సురేంద్ర తిరుపతి ఏపీ స్టేట్, దొంతిరెడ్డి హరిబాబు బాపట్ల డిస్టిక్, చేగూడి మెర్సీ మార్గరెట్ బాపట్ల డిస్టిక్ అద్దంకి, షేక్ మస్తాన్ వలీ అద్దంకి బాపట్ల డిస్టిక్, దేవరాజు యేసుబాబు ఇతను కూడా బాపట్ల డిస్టిక్ అద్దంకి. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నాడో గుణశేఖర్, అతనికి ఈ ఉన్నం సురేంద్ర ఈ తిరుపతి నేటివ్ కాబట్టి ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ కావటము, ఆ ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఏ సమాచారం ఉన్నా షేర్ చేసుకోవటము. ఏఆర్ కానిస్టేబుల్ ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ తోటి ఒక విషయంలో సక్సెస్ అయింది కాబట్టి రెండో దాంట్లో కూడా చేయాలని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ప్లాన్ చేయటము. ఈ సురేంద్రకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించాలనే ఉద్దేశంతో ఒక ఈజీ మనీకి అలవాటు పడి ఈ యొక్క అది ఇచ్చినటువంటి ప్లాన్కి ఓకే అనడం. ఈ ఉన్నం సురేంద్రకి గతంలో ఉన్నటువంటి వీళ్ళందరూ మిగతా వాళ్ళు దొంతిరెడ్డి హరిబాబు కావచ్చు, మెర్సీ మార్గరెట్ కావచ్చు, షేక్ మస్తాన్ వలీ, యేసుబాబు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. దాంతో వీళ్ళు అక్కడి నుంచి బాపట్ల నుంచి తిరుపతి నుంచి గుంటూరు రావడం, గుంటూరు నుంచి హైదరాబాద్ రావడం. ఆల్రెడీ ఇక్కడ యేసుబాబు అనేవాడు ఇక్కడ లోకల్లో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు.